సో ఇక్కడ మొదటిది అధికారం కోల్పోయిన తర్వాత మీకు ఇంకొక ముఖ్యమైన సమాచారం చెప్తా. కొత్త ప్రభాకర్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి, సో ఇట్లా చాలామంది నాయకులు ఎవరు రేవంత్ రెడ్డి దగ్గరకు పోయారు. ఇదొక అంశం. వీళ్ళందరూ ఎవరు? హరీష్ రావు బ్యాచ్, టీహెచ్ఆర్ టీం. వీళ్ళంతా జస్ట్ ఇట్లా కదిలిచ్చి చూసారు. అదొక ప్రయత్నం జరిగింది, మీరైతే ఉండరని. గూడెం మైపాల్ రెడ్డి ఆల్రెడీ జంప్ అయిపోయాడు, మీ అందరికీ తెలిసిందే. సో హరీష్ రావు బ్యాచ్ ఒకటి ఉంది, ఆ బ్యాచ్ అంతా ఇది చేసే ప్రయత్నం చేశారు. రెండు ఇదంతా ఒక ఎత్తు అయితే, హరీష్ రావు తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది హరీష్ రావుది? ఎందుకు కొట్టేయబడ్డా తెలుసా? దాని వెనకాల అంతా ఈయన పావులు కదుపుకున్నాడు, రేవంత్ తోటి మాట్లాడిండా, లేకపోతే అధికార పార్టీతో సత్సంబంధం మెయింటైన్ చేసినా ఏదో చేసి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన మాత్రం తప్పించుకున్నాడు. ఇక్కడ కాకపోతే కేటీఆర్ ఈ కార్ రేసింగ్ విషయంలో చాలా అవమానాలకు గురయ్యండి. ఇప్పుడు అరెస్ట్ చేస్తారు, రేపు అరెస్ట్ చేస్తారని రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. అటు కవిత జైలుకు పోయి వచ్చింది, కవిత జైలుకు పోయింది. సో ఇవన్నీ జరుగుతున్నాయి చెప్తే హరీష్ రావు మాత్రం ఎక్కడ కూడా ఇబ్బందికి గురి కాలేదు. బాగా అబ్జర్వ్ చేయరి. హరీష్ రావు ఎంత నీట్గా ఆయన పనులు చక్క పెట్టుకుంటాడు. అధికారంలో ఇవ్వడని ఉన్నాడు, ఆయనకు అవసరం పడితే పాండబ్బోని కూడా ఫోన్ చేస్తాడు, అరే బిడ్డ అని. సో ఇట్లా ఫోన్ ట్యాపింగ్ అంశం నుంచి బయటపడడం, కొంతమంది ఎమ్మెల్యేలను ఆల్రెడీ అటువైపు పంపించడం. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కేటీఆర్ బామ్మరిది ఫామ్ హౌస్ ఉంది కదా, ఫామ్ హౌస్ సంఘటన ఇది హరీష్ రావే లీక్ చేసిన అనే చర్చ కూడా జరిగింది. టీహెచ్ఆర్ లీక్స్ అంటుంది ఇప్పుడు మనం, టీహెచ్ఆర్ లీక్స్. కేటీఆర్ ఫామ్ హౌస్ సంఘటన బయట లీక్ కావడం, కవిత లెటర్, ఇప్పుడు కవిత లెటర్ కూడా టీహెచ్ఆర్ లీక్స్ నుంచి వచ్చిందని, ఆఖరికి హరీష్ రావే బీజేపీ పోతాడేమో అనే లీక్స్ కూడా ఆయనే లీక్స్ చేసుకున్నాడని. మొత్తంగా ఇన్నేళ్ళ నుంచి నేను పార్టీని కాపాడుతున్నా, కొట్లాడుతున్నా, మరి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి నాకే రావాలి, బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు నా చేతికి రావాలని, పార్టీ పతనావస్థకు పోవాలి, నా ప్రియారిటీ పెరగాలని చెప్పేసి చూసేట